తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిమ్మంపేట గ్రామ సర్పంచ్ గా కామ్రేడ్ మోడెం శ్రీలత మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు మరియు గ్రామ స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు, రేషన్ డీలర్స్, మహిళా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి విప్లవ అభివందనలు. కామ్రేడ్స్ మోడెం శ్రీలత, తిమ్మంపేట గ్రామ సర్పంచ్. తిమ్మంపేట గ్రామ పంచాయతీ సభ్యుడినైన శ్రీమతి దండు గౌతమి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను విధిని నమ్మకంగా నిర్వహించునని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ పంచాయతీ సభ్యుడినైన మేక సుమలత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ సభ్యుడినైన నేను భాషపైన సురేష్ నేను శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించునని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడనైన నేను తిమ్మంపేట గ్రామ సభ్యుడైన నేను ఎర్ర నాగరాజు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ పంచాయతీ సభ్యుడినైన తడం రాజేందర్
అను నేను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడనైన తిమ్మంపేట గ్రామ పంచాయతీ సభ్యుడనైన నేను సతీష్ కుమార్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని ఆ భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైన నేను తిమ్మంపేట గ్రామ ఉప సర్పంచ్ సభ్యుడినైన శ్రీ హనుమాన్ల దిలీప్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతతో ప్రమాణం చేయుచున్నాను. తిమ్మంపేట గ్రామ సర్పంచ్నైన సభ్యులైన శ్రీమతి మోడం శ్రీలత గారి నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను సేకరించబోతున్నాను వివిధ నమ్మకంగా నిర్వహించబడినది భగవంతుని మీద పేరు సత్యమేనని ప్రయాణం చేస్తున్నాను. ఓకే. ఓకే. మమ్మల్ని శుభాకాంక్షలండి. తిమ్మంపేటలో గత కొన్ని రోజులుగా మీకు తెలుసు, గత జరిగిన మన పరిపాలన పరిస్థితులు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ విషయాలు కానీ మీరు ఎన్నుకున్న సర్పంచ్ మరియు ఈ పాలకవర్గం మీకు మీ గ్రామ పంచాయతీకి అభివృద్ధికి అన్ని వేళలా సహకరిస్తారని కోరుకుంటూ గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడాలనుకో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు కొత్త సర్పంచ్ గారికి. ముందుగా మా పాట తరగతి అదేవిధంగా వార్డు మెంబర్లందరికీ, దాంతోపాటు వేదిక మీద ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారికి, అదేవిధంగా వేదిక ముందున్న మన హై స్కూల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ గారికి, వేదిక ముందున్న పెద్దలకు, అమ్మలకు, అక్కలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఈరోజు ఎంతో ఆనందించదగినటువంటి విషయం. గత 2 సంవత్సరాలుగా ఊళ్ళో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతత తీసుకొచ్చిన ఘనత మనది. అదేవిధంగా ఏ విధంగా అయితే మనం సంతోషంగా ఉన్నామో, గత 5 సంవత్సరాలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు మన ఊరి అభివృద్ధి కోసం మంచి ప్రణాళికతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఊరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేవిధంగా మంత్రి గారి దగ్గర కూడా పోయి మనం నిధులు తీసుకొచ్చుకొని మన ఊరి అభివృద్ధిని చేసుకుందామని తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిమ్మంపేట గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన కామ్రేడ్ శ్రీ మోడం శ్రీలత మల్లేశం గారికి మరియు మండల అధికారులకు, గ్రామ సిబ్బందికి, గ్రామంలోని ప్రజానిక అందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల వారికి, గ్రామ కమిటీ కార్యదర్శి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామంలోని కాంగ్రెస్ కుటుంబ పెద్దలు అందరికీ పేరు పేరున్న ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీలకు అతీతంగా గ్రామంలో ఒక విద్యావంతుడిగా ఈ యొక్క పదవిని స్వీకరించినాను. ఎట్లాంటి భయం కానీ పక్షపాతం కానీ లేకుండా గ్రామంలోని అన్ని వర్గాలను ముందుంచడంలో నేను నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్పంచ్గా ఎన్నిక కాబడినటువంటి కామ్రేడ్ మోడం శ్రీలత గారికి మరియు ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులుగా వచ్చేసినటువంటి మండల ఏఓ గారైనటువంటి శ్యామ్ గారికి మరియు తిమ్మంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఈ యొక్క తిమ్మంపేట గ్రామంలో అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రజలతో పాటు గ్రామంలోని ప్రజలతో పాటు వార్డు మెంబర్లుగా మేము నిలిచినటువంటి ప్రతి వార్డు మెంబర్ అందరికీ కూడా మీ ద్వారా ఎన్నిక కాబడినటువంటి వార్డు మెంబర్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన తిమ్మంపేట గ్రామంలో గత 2 సంవత్సరాల కానుంచి సర్పంచ్ గారు లేకుండా పరిపాలన అస్తవ్యస్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈ పంచాయతీ నూతన పాలకవర్గమైనటువంటి గ్రామ సర్పంచి మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వ్యవసాయ శాఖ మండల అధికారి ఏఓ శ్యామ్ సార్ గారికి మరియు పంచాయతీ కార్యదర్శి మేడం గారికి, అలాగే నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడం శ్రీలత గారికి, ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దిలీప్ గారికి, మరియు వార్డు మెంబర్లైనటువంటి శ్వేత, సతీష్ కుమార్, రాజేందర్, రడం రాజేందర్, ఎర్ర నాగరాజు, తర్వాత దొనపాటి మానస, భాషపోయిన సురేష్, దండు గౌతమి, మేక సుమలత, బొంత రఘు, భూమ కవిత, పోషాల మౌనిక, వీరందరూ కూడా నూతనంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేసినందుకు వారందరికీ కూడా ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తిమ్మంపేట గ్రామ ప్రభుత్వ వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఏఎన్ఎంస్ కానీ, విద్యుత్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, తదితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి సోదరిమణులకు మరియు మహిళా సంఘంలో పనిచేస్తున్నటువంటి సిఏ సోదరిమణులకు, అలాగే గ్రామంలోని అక్కలకు, అన్నలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నో సంవత్సరములుగా తిమ్మంపేట కావాల్సిందిగా మనవి చేసింది. మన గ్రామ 1వ వార్డు మెంబర్గా ఎన్నిక కావాలన్నటువంటి సంగి శ్వేత సుమన్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రెండవ వార్డు మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ కూనూరు సతీష్ కుమార్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
4వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి రడన్ రాజేందర్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 5వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ ఎర్ర నాగరాజు గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 6వ వార్డ్ మెంబర్గా ఎన్నికైనటువంటి శ్రీ దొనపాటి మానస భరత్ రెడ్డి గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 7వ వార్డ్ మెంబర్గా ఎన్నికైనటువంటి శ్రీ బాజిపైన సురేష్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 8వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కావన్నటువంటి శ్రీ దండు గౌతమి సంతోష్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 9వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ మేక సుమలత రాజు గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. 10వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ బొంత రఘు గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సరే, ఈ 10వ వార్డ్ మెంబర్ గారు వారికి ఎగ్జామ్ ఉన్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. 11వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ భూమ కవిత అశోక్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 12వ వార్డ్ మెంబర్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీ పోషాల మౌనిక నాగరాజు గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వీరు కూడా వేరే కార్యక్రమం అనివార్య కారణాలు రాలేకపోయారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.